Good morning, everyone. Welcome to the next set of most expected current affairs of the April month, which will be helpful for your all ongoing and upcoming examinations. Questions look వెళ్ళే ముందు మన LTX వారి న్యూ కోర్సెస్ చూడండి. దట్ ఈస్ NRS నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. మనందరికీ తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉండట్లేదు. దట్ ఈస్ IBPS, RRB, SSC. అంటే ఫర్ ప్రిలిమ్స్ లైక్ స్క్రీనింగ్ ప్రాసెస్ లాగా ఒకటి సింగిల్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఆ సింగిల్ ఎగ్జామే NRS సెట్. దీనికి సిలబస్ GS, రీజనింగ్, quant and English. ఈ 4 tentative syllabus అన్నారు. 200 questions, 200 marks. సో ఈ స్కోర్ కార్డు 3 years మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ గెటింగ్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ జాబ్స్ సెకండ్ రౌండ్ ఆఫ్ ప్రాసెస్. సో ఈ కోర్స్కి ఇప్పటి నుండి మనం ప్రిపేర్ చేస్తున్నాం NRS సెట్ ప్యాకేజ్ కింద, విచ్ ఇస్ 10,000 ఆన్లైన్ అండ్ 15,000 ఆఫ్లైన్ ఫీజ్. అవైల్ చేయాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ దిస్ కెవెన్ నెంబర్. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, అంటే జాబ్ వచ్చే వరకు యూ కెన్ యాక్సెస్ దిస్ కోర్స్. బట్ ఆఫ్లైన్ లో 6 months టోటల్ సిలబస్ ఫినిష్ అయిపోతుంది. దెన్ యూ విల్ హ్యావ్ ద యాప్ ఫెసిలిటీ. ఆన్లైన్ వాళ్ళకి ఫస్ట్ నుండి యాప్ ఫెసిలిటీ ఉంటుంది. సో యూ పీపుల్ ప్లీజ్ మన LTX వారి న్యూ యాప్ చూడండి, సరేనా? LTX వారి న్యూ యాప్ చూడండి. అందులో మీకు వేరియస్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి. మీకు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి NRS సెట్ ఎలా ఉండబోతున్నాయి అనేసి. సో ప్లీజ్ గో హ్యావ్ ఎ లుక్. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్వశ్చన్స్. Sorry. Okay. The first question. Union Commerce and Industry Piyush Goyal inaugurated eSanta, an electronic marketplace providing a platform to connect aqua farmers and buyers. What is last A stands for in eSanta? Commerce and Industry Minister Piyush Goyal garu eSanta ni inaugurate చేశారండి. ఇది ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. ఓకే, eSanta అనేటప్పటికి ఎలక్ట్రానిక్ సొల్యూషన్ ఫర్ ఆగ్మెంటింగ్ NACSA farmers trade in aquaculture. Electronic solution for augmenting NACSA farmers trade in agriculture. Last A stands for aquaculture. Sorry, aquaculture. eSanta mali rastadu chudandi. Electronic solution for augmenting NACSA farmers trade in aquaculture. Okay, ఇది ఒక డిజిటల్ బ్రిడ్జ్ గా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది దేనికి డిజిటల్ బ్రిడ్జ్? మార్కెటింగ్ డివైడ్ చేసి, అంటే రీచ్ అయ్యేటట్టు క్రియేట్ చేశారండి. దీనివల్ల రైతుల యొక్క ఇన్కమ్ రైజ్ అవుతుంది, లైఫ్ స్టైల్ మారుద్ది, సెల్ఫ్ రిలయన్స్ క్వాలిటీ లెవెల్స్ పెరుగుతాయి, అంటే ఓన్ డిపెండెన్స్ మీద. ఓకేనా? అండ్ ట్రేసబిలిటీ బాగుంటుంది, అంటే ఎక్కడ ప్రోడక్ట్ ఉంది, వాట్ ఈస్ ద ప్రైస్, వాట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఈస్ ఫైండింగ్ అవుట్ ఇన్ దట్ లోకల్ ఏరియా,
ఇలాంటివన్నీ దొరుకుతాయి. దీనివల్ల మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్ల రిస్క్ కూడా తగ్గుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఈ శాంటా. ఓకే, అండ్ నేను మీకు ఇందాక ఎర్లియర్ గా చెప్పాను మన ఎల్టెక్స్ క్లాసెస్ ద్వారా న్యూ యాప్ దట్ ఇట్ ఈస్ www.ltexclasses.com లోకి లాగిన్ అవ్వండి. మీకు అక్కడ ఫ్రీ సైన్ అప్ ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోని ఫ్రీ సైన్ అప్ చేసుకోండి. యూ విల్ హ్యావ్ NRA సెట్ అని ఒక ఫ్రీ కోర్స్ ఉంటుంది. అందులో క్లిక్ చేయండి. అందులో మీకు NRA సెట్ కి సంబంధించిన డెమో క్లాసెస్ ఉన్నాయి. యూ go and see there the quality and the subject we are covering there. త్వరలోనే GS సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాము. ఓకేనా? సో జస్ట్ గో అండ్ సీ దేర్. తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, who has become the 24th Chief Election Commissioner of India? Chief Election Commissioner of India అంటే ఎలక్షన్ కమిషన్ కి చీఫ్ హెడ్. ఓకేనా? ఆయన 24th Chief Election Commissioner of India ఎవరు అంటే that person is Umesh Sinha. ఓకేనా? క్వశ్చన్ మిస్ చేశాను. సారీ. Who has been made the brand ambassador for Punjab's anti-coronavirus vaccination program? పంజాబ్ యొక్క యాంటీ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు? బ్రాండ్ అంబాసిడర్, that person is Sonu Sood. We know that Sonu Sood has been contributed tremendously in this corona period and he helped a lot of people. We know that, right? Andarki telusinదే. Who has taken over as the Deputy Chief of Army Staff, ICNC, of the Indian Army? Deputy Chief గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు? అండ్ దట్ పర్సన్ ఇస్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. అలానే అలా ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి who is Chief of Defense Army Staff? Defense Staff. Chief of Defense Staff is Bipin Rawat. ఓకే, అలానే మరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నార్వాణి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. మినిస్టర్స్ ఎవరున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ ఎవరున్నారు, ఫేమస్ పర్సనాలిటీస్, అపాయింట్మెంట్స్ అన్ని మీరు రివైజ్ చేసుకోవాలి స్టాటిక్ లో, డైనమిక్ కూడా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేమ్డ్ 2 astronauts ఇన్ స్పేస్ ప్రోగ్రామ్స్. తన స్పేస్ ప్రోగ్రామ్ లో 2 ఆస్ట్రోనట్స్ పేరు తీసుకున్నారు. అందులో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఆస్ట్రోనట్ జాయిన్ అవబోతుంది UAE కి సంబంధించి. ఒక మేల్ ఒక ఫీమేల్ వెళ్తున్నారు. అందులో షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ అండ్ దట్ ఫీమేల్ నేమ్ ఇస్ నౌరా అల్ మట్రోషి. ఓకేనా? నౌరా అల్ మట్రోషి ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ ఆస్ట్రోనట్ ఆఫ్ UAE. 30th basic ministerial meeting on climate change was chaired by Prakash Javadekar, the Ministry for Environment, Forest and Climate Change. And which of the following countries not a part of basic? ఓకేనా? ఈ బేసిక్ అని మాట్లాడేటప్పుడు ఇది ఒక 4 కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్. ఇది 2009 లో ఇది ఫామ్ అయింది. అండ్ ఈ బేసిక్ లో వచ్చేటప్పటికి బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇండియా. దీస్ ఆర్ ద 4 countries in this basic program. సో చాడ్ అనేది మెంబర్ కంట్రీ కాదు. ఓకేనా? ఇది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కోపెన్హాగన్ డెన్మార్క్ లో జరిగింది 2009 లో. ఇది ఫామ్ చేశారు కదా బేసిక్ గ్రూప్ ని. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కోపెన్హాగన్ డెన్మార్క్ లో జరిగినప్పుడు 2009లో ఇది ఫామ్ అయింది. దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించడమే దీని యొక్క మెయిన్ మోటివ్.
ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, అలాగే క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయడం కోసం ఫండ్ రైజింగ్ కూడా ఇది చేస్తూ ఉంటుంది. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఇండియా అచీవ్డ్ 2020 వాలంటరీ టార్గెట్ ఇన్ క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ 24% ఎమిషన్ ఇంటెన్సిటీ మనం తగ్గించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మన సోలార్ ఎనర్జీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 2014 టు 2020 చూసుకుంటే 14 టైమ్స్ ఇంక్రీజ్ అయింది మన సోలార్ ఎనర్జీ కెపాసిటీ. అలాగే మనకు తెలుసు బడ్జెట్ లో నేషనల్ హైడ్రోజన్ ప్లాన్ లాంచ్ చేశారు ఫర్ హైడ్రోజన్ బేస్డ్ ఎనర్జీ డెవలప్మెంట్. సో ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ క్లైమేట్ ని కాపాడడానికి కోసమే. One of the next, with which country India has launched its strategic partnership in water sector? Water sector lo strategic partnership ni ఏ country తో లాంచ్ చేసాం ఇండియా, దట్ ఈస్ నెదర్లాండ్స్ అండి. ఓకే, బైలాటరల్ ట్రేడ్స్ చేశారు. ఓకే, ఒక వర్చువల్ మీట్ అయ్యింది ఇండియాకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో అండ్ నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రూటే. అయ్యాక వాళ్ళు ట్రేడ్ లో టైస్ ఒప్పుకున్నారు, ట్రేడ్ అండ్ ఎకానమీ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైస్ చేసుకున్నారు. దానికోసమే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ని కూడా సెటప్ చేస్తుంది ఇండియా ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా అండ్ డచ్ కంపెనీస్. ఓకేనా, టచ్ కంపెనీస్ కోసం ఇది క్రియేట్ చేయబోతున్నారు. ఈ సమ్మిట్ లో ఇండియా నెదర్లాండ్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేసుకున్నారండి వాటర్ సెక్టర్ లో. దీనివల్ల ఈ వాటర్ సెక్టర్ లో ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ని క్రియేట్ చేస్తారు ఆన్ వాటర్ మినిస్టర్ లెవెల్లో క్రియేట్ చేసి వాటర్ లో న్యూ ఏరియాస్ లో బైలేటరల్ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఇందులో ఈ కంట్రీలో ఈ పార్ట్నర్షిప్ లో both countries will focus on water budgeting మీద ఫోకస్ చేస్తారు. కన్వర్టింగ్ వేస్ట్ వాటర్ టు ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేసి వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ మీద, కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. నెదర్లాండ్ తోనే ఎందుకు అంటే నెదర్లాండ్ ఇస్ ద వరల్డ్ లీడర్ అండి ఇన్ వాటర్ మేనేజ్మెంట్ లో వరల్డ్ లీడర్ నెదర్లాండ్ వచ్చేసి. 1/4 ఆఫ్ ద నెదర్లాండ్స్ మనకు తెలిసిందే సీ లెవెల్ కింద ఉంటుంది. బట్ స్టిల్ డచ్ ఈ వాటర్ రిలేటెడ్ ఛాలెంజెస్ అన్ని కాంప్రహెండ్ చేసి మంచి టెస్ట్ టెక్నాలజీస్ చేసి సొల్యూషన్స్ క్రియేట్ చేసి వాటర్ మేనేజ్మెంట్ లో, డీసాలినేషన్ లో, ఫ్లడ్ కంట్రోల్ లో మంచి ఎఫెక్టివ్నెస్ చూపించింది. ఓకే, అండ్ మన వరకు వచ్చేటప్పటికి మనకి వాటర్ సెక్యూరిటీ బిగ్గెస్ట్ ప్రయారిటీ. మనకి తెలుసు ఎంత వాటర్ స్కార్సిటీ ఉందో, అండ్ ఉన్న వాటర్ ని ఎంత మురికి అయిపోతుందో కూడా మనకి తెలుసు. దాన్ని నీట్ గా చేయాలి, అంటే సేఫ్టీ క్రియేట్ చేయాలి, క్వాలిటీ చేయాలి, వాటర్ సేఫ్టీ, వాటర్ ఎఫిషియన్సీ పెంచాలి. ఓకే, ఇవన్నీ మనకున్న లైఫ్ స్కీమ్స్ ఏమున్నాయి? ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, నమామి గణ మిషన్, జల్ జీవన్ శక్తి ఒకటి. ఇలాంట్లో ఇవన్నీ లైక్ వాటర్ ఎఫిషియన్సీ, వాటర్ సేఫ్టీ, వాటర్ సెక్యూరిటీ గురించి ఈ స్కీమ్స్ ద్వారా కొద్ది వరకు వీ హ్యాడ్ సేవ్డ్ ఇట్. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన 2015లో స్టార్ట్ అయింది. ఎందుకు? ఎండ్ టు ఎండ్ ఇరిగేషన్ సప్లై ప్రొవైడ్ చేయడానికి. సో మన ఇనిషియేటివ్స్ వాళ్ళ టెక్నాలజీ బోత్ వాడి వీఆర్ గోయింగ్ టు create a good water management. Okay na? A convention of homeopathy sorry, did I miss any question? Okay, a convention on homeopathy road for integrative medicine. Homeopathy road for integrative medicine అనే ఒక మీటింగ్ జరిగింది. ఇట్ వాస్ ఇనాగ్రేటెడ్ న్యూ ఢిల్లీలో జరిగిందండి on April 10th, which is World Homeopathy Day. So who is the founder of homeopathy? ఒక జర్మన్ ఫిజిషియన్ అండి, ఫిజిషియన్. ఆయన 18th centuryలో he had found a alternative medicine for what will say that allopathy. ఓకే, ఆ టైంలో ఆ మెడిసినే హోమియోపతి. ఆ జర్మన్ ఫిజిషియన్ ఎవరు అంటే శామ్యూల్ హ్యానెమాన్. ఓకేనా? మరి ఈ సపోజ్ ఇంకో క్వశ్చన్, ఇండియాలోకి ఎవరు హోమియోపతిక్ మెడిసిన్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం, లేదా హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ హోమియోపతిక్ ఫిజిషియన్ అని అడిగితే
Mahendra Lal Sarkar. Okay, Mahendra Lal Sarkar is the first Indian homeopathic physician. The government is fully prepared to implement mandatory hallmarking for gold jewelry and artifacts. Gold jewelry అన్నిటికీ హాల్మార్కింగ్ తెలుసు కదా, ఒక క్వాలిటీ. గోల్డ్ హాల్మార్కింగ్ అంటే ఏంటి? ప్యూరిటీ సర్టిఫికేషన్ క్రియేట్ చేస్తారు ప్రెషియస్ మెటల్ కి. సో మ్యాండేటరీగా హాల్మార్క్ వేయాలి అని గవర్నమెంట్ బడ్జెట్ లో డిసైడ్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్లో కూడా డిసైడ్ చేసింది. సో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది June 1, 2021 కనేసి. బట్ లేటర్ అది June 16, 2021 కి అది ఇంప్లిమెంట్ అయ్యింది. ఓకేనా? Next question. 6th edition of India's 6th edition of India's premier foreign policy dialogue, that is Raisina Dialogue, inaugurated by PM Modi. What is the theme? ఈ రైజినా డైలాగ్ అనేది ఒక మల్టీలేటరల్ కాన్ఫరెన్స్ అంటే కమిటెడ్. దేనికోసం? గ్లోబల్ కమిటీలో ఉన్న మేజర్ ఇష్యూస్, ఛాలెంజింగ్ ఇష్యూస్ అన్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. లైక్ ఎలా అంటే పాలసీలోని, బిజినెస్ లోని, మీడియాలోని, సివిల్ సొసైటీలోని వీళ్ళందరూ కలిసి ఇవి మీటింగ్ కి అటెండ్ అవుతూ ఉంటారు. ఈ డైలాగ్ మీటింగ్ ఈసారి న్యూ ఢిల్లీలో హోస్ట్ అయింది. ఓకేనా? లైక్ మల్టీ స్టేక్ క్రాస్ సెక్షనల్ అన్ని క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ అటెండ్ అవుతారు దీనికి. ఓకే, సో ఈ ఇయర్ దీని యొక్క థీమ్ ఏంటంటే వైరల్ వరల్డ్, అవుట్ బ్రేక్స్, అవుట్లియర్స్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఇది క్వాడ్ మీటింగ్ లో జరుగుతుంది కదా. క్వాడ్ మనకు ఆల్రెడీ క్వాడ్ లెటరల్లీ సెక్యూరిటీ డైలాగ్, దట్ ఇస్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ద మెంబర్స్. ఓకే, ఈ మీటింగ్ లో 1 డే 1 సెషన్ అప్పుడు ఇది జరిగింది. ఓకేనా? రైజినా డైలాగ్. Who has become the new Director General of Policy Think Tank, National Council of Applied Economic Research, NCAR అండి. అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఇది నేషనల్ పాలసీ థింక్ ట్యాంక్ అంటారు. దీని యొక్క న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఈ హ్యాడ్ రిప్లేస్ ద కరెంట్ హెడ్ అండి, దట్ శేఖర్ షా గారిని రిప్లేస్ చేసి వచ్చారు. అండ్ దట్ పర్సన్ ఇస్ పూనం గుప్తా. Odisha government is decided to set up a water academy in which city? Okay, water academy is one kind of center of excellence and the state government of Odisha has been started. ఇందులో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ దేని గురించి? వాటర్ మేనేజ్మెంట్ గురించి అండ్ వాటర్ కెపాసిటీ బిల్డింగ్ గురించి ఇంక్రీజ్ చేయడానికి అండ్ వేస్ట్ వాటర్ ప్రొవిజన్ కి, ఇది వేస్ట్ వాటర్ సర్వీస్ ప్రొవిజన్ కూడా ఇందులో ట్రైనింగ్ ఉంటుంది అండ్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఈ వాటర్ ని సేఫ్ డ్రింకింగ్ వాటర్ గా ఎలా వాడాలి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రీసెర్చ్ ఓవర్ హియర్ వాటర్ అకాడమీలో. సో దిస్ హాస్ బీన్ సెటప్ ఇన్ Bhubaneswar. Indian Energy Dashboards version 2.0 was launched by whom to provide a single window. Total ఇండియా మొత్తం ఒక సింగిల్ పోర్టల్ అంటే ఇందులో ఎంటైర్ ఎనర్జీ డేటా గురించి మెన్షన్ అయి ఉంటుంది. అలాంటి దాన్ని ఇండియన్ ఎనర్జీ డాష్బోర్డ్స్ వర్షన్ 2.0 అంటాము. దాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఇండియన్ థింక్ ట్యాంక్, దట్ ఈస్ నీతి ఆయోగ్. Bank credit grew dash to rupees 109.51 lakh crore, while deposits rose to rupees 151.13 lakh crore in financial year ended March 31st, 2021. March 31st, 2021 కి మన టోటల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఒక క్రెడిట్ అంటే లోన్ పోర్ట్ఫోలియో 109.51 lakh crore రీచ్ అయింది అండ్ డిపాజిట్స్ 151.3 lakh crore ను రీచ్ అయింది. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ తో, దట్ ఈస్ March 31, 2020 తో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత గ్రో అయ్యింది అని అడుగుతుంది. సో క్రెడిట్ 5.6% ఇంక్రీజ్ అయింది, డిపాజిట్ 11.4% ఇంక్రీజ్ అయ్యింది. An expert panel of India's Central Drug Authority has recommended granting approval to COVID-19 vaccine Sputnik 5 for emergency use in the country. So India emergency use కోసం Sputnik 5 ని ఎక్స్పర్ట్ ప్యానల్ క్రియేట్ చేశారు. బట్ ఆ తర్వాత అప్రూవల్ అయిపోయింది, అదంతా మనకి తెలిసిందే. సో ఆ Sputnik 5 వ్యాక్సిన్ ఏది అందరికి తెలిసిందే, రష్యన్ మేడ్ వ్యాక్సిన్. ఓకే,
So this is for today. Thank you. And again I'm saying visit LTX classes ఆన్లైన్ వెబ్సైట్ లో అండ్ అలానే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఫ్రీ క్లాసెస్ దొరుకుతాయి ఎన్ఆర్ఐ సెట్ కి సంబంధించి డెమో క్లాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ.